ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని, కలియుగంలో ధర్మానికి ప్రతిరూపమైన వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్న ఆయన, సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గత 5 ఏళ్లలో సనాతన ధర్మంపై దాడి జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్న పవన్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. సుమారు గంటన్నర పాటు సనాతన ధర్మం, గత ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. వారాహి డిక్లరేషన్పై ఆంగ్లం, తమిళం, తెలుగులో మాట్లాడుతూనే వైసీపీకి చొరకలంటించారు. తితిదే పాలక మండలిలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఉన్న సమయంలో అప్పటి ఈవో ధర్మారెడ్డి కారణంగా నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపించారు. స్వామివారికి పెట్టే ప్రసాదాల్లో అపరాధాలు చేశారని దుయ్యబట్టారు. ధర్మారెడ్డి ఎక్కడా అంటూ నిలదీశారు. ఆయన ఎక్కడికి పారిపోయారో అర్థం కావట్లేదని, వెతికి పట్టుకుంటే ఇంకా నిజాలు బయటకొస్తాయన్నారు. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తన్నుకున్నాడు ఆయన. రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. అవసరం ఏముంది? సుప్రీం కోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి. ఎంతమంది జడ్జెస్ ని తిట్టారో మీకు తెలుసు. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు వెలిగించుకుంటామంటే, నువ్వు హారు వెలిగించుకుంటే ఎంత, వెలిగించుకోపోతే ఎంత? ఏ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు, నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారంటున్నారు. నేను ఈవోగా, ద మూమెంట్ ఐ హావ్ టేకెన్ చార్జ్ యాజ్ ఈవో, దెర్ ఇస్ నో అడల్టరేషన్. దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ గాయపోయారు? ఏడుకొండల వాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగిందని బయటకు రాలేదని, సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చానన్నారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందనుకోలేదన్నారు. తిరుమలలో అపచారం జరుగుతోంది, సరిదిద్దండి అని గతంలో చెప్పానని గుర్తు చేశారు. అందుకే వారు 11 సీట్లకే పరిమితమయ్యారన్నారు. హిందువుగా, భారతీయుడిగా ఇక్కడికొచ్చానని, జనసేన అధినేతగా ఇక్కడకు రాలేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపేదే సనాతన ధర్మమన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన ప్రాణాలు ఒడ్డేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism. And all the other dharmas. And I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. వారాహి డిక్లరేషన్ ను ప్రకటించిన పవన్, సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆ బోర్డుకు ఏటా నిధులు కేటాయించారన్నారు. ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తేవాలని పవన్ కోరారు.
ఏ మతానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నంతసేపు సభకొచ్చిన యువత, మహిళల నుంచి భారీ స్పందన కనిపించింది. సభ చివర్లో అందరి చేత పవన్ సనాతన ధర్మ ప్రతిజ్ఞ చేయించారు. మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మరియు అన్ని మతాలని గౌరవిద్దాం. మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా, అపహాస్యం చేసినా, దూషించినా, ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తుల రక్షించుకుందాం. జై భారత్, జై